కూడా బోనంతో వచ్చింది. కళ్ళ ముందు తనున్నందుకు సంతోషంగా ఉన్నా మాట్లాడలేని పరిస్థితి ఉన్నందుకు చాలా బాధగా ఉంది. నేనిప్పుడు అమ్మని పలకరిస్తే దొరబాబుకి కోపం వస్తుంది. దీన్ని అదునుగా చూసుకుని నీలాంబరి, శ్రావ్యులు అత్తయ్య దగ్గర 4 మాటలు ఎక్కిస్తారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడకపోవడమే మంచిది. ఈ శారద మాత్రం జ్యోతి ఎక్కడుంటే అక్కడికి తయారై నాకు విపరీతమైన కోపం తెప్పిస్తుంది. మా మధ్య నుండి ఈ శనిగ్రహం పీడ ఎప్పుడు తప్పుతుందో ఏమో. జ్యోతి, రాజీవ్ పక్కన నువ్వు నడవడం నేను చూడలేను. సవ్యంగా నిన్ను అమ్మవారికి బోనం సమర్పించేలా చెయ్యను. నువ్వు రాజీవ్తో కాదు, కష్టాలతో కాపురం చేసేలా చేస్తాను. ఈ అరటి పండు తొక్కతో నీ నడుం విరిచి నువ్వు మంచాన పడేలా చేస్తాను.